జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతంలో 3వ రోజు 3వ పాసుర వైభవాన్ని తెలుసుకుందాం. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகளா பூங்கு வளைப்போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீத்த முலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைந்து ఏలోరెంబావాయ్. మనందరికీ భూదేవి అమ్మ కదా. ఆ భూదేవే భూలోకంలో గోదమ్మగా జన్మించారు. మన గోదమ్మకు మన గురించి మనమేంటో బాగా తెలుసును కదా. అందుకుగా తిరుప్పావై 30 పాసురాలలో 3వ పాసురంలోనే ఫలాన్ని అనుగ్రహించారు. తక్కువ శ్రమ పడతామో ఎక్కువ ఫలితాన్ని కోరుకుంటాం. అందుకుగా ఎవరైతే ఆండాళ్ తిరువడిగలే శరణం అంటూ తిరుప్పావైని వింటారో సేవిస్తారో అమ్మ అనుగ్రహం వల్ల ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా సిరి సంపదలు లభిస్తాయి. సంపద అంటే అనుభవించే కొద్దీ ఖర్చు పెట్టే కొద్దీ తరిగిపోతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో అమ్మ అనుగ్రహంతో తరగని సంపద మనకు లభిస్తుందట. దేశమంతా సుభిక్షంగా ఉంటుందట. పాడి పంట బాగుంటుందట. చిక్కటి పాలు మనకు లభిస్తాయట. నీటి సమృద్ధి ఎక్కువగా ఉంటుందట. అలా ఫలాన్ని అనుగ్రహించారు మన గోదమ్మ. అలాగే ఎవరైతే శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయిస్తారో ఆ నారాయణుడు ఆశ్రయించిన వారి ఆపదలు పోగొట్టడానికిగా, ఆశ్రయించిన వాళ్లను రక్షించడానికిగా తనని తాను కూడా పట్టించుకోడట. ఇంద్రుడు బోరున వచ్చి ఏడ్చాడు, స్వామి ఓ శ్రీమన్నారాయణ, బలిచక్రవర్తి నుంచి నన్ను రక్షించవా? బలిచక్రవర్తి యజ్ఞయాగాదులు చేసేస్తున్నాడు. నా యొక్క లోకం ఇంద్రలోక పదవి నాకు పోతుందేమో అని ఏడిస్తే, ఏడవకు ఇంద్రా అంటూ ఇంద్రుడి కోసంగా లక్ష్మీ భర్తైన శ్రీమన్నారాయణుడు వామనుడిగా పొట్టి బ్రహ్మచారిగా బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి యాచన చేసి మరి 3 అడుగులు స్వీకరించి లోకాలన్నీ కొలిచి ఇంద్రుడికి తన రాజ్యాన్ని అప్పచెప్పాడు. కనుక అలాంటి ఉత్తమోత్తముడి నామస్మరణ చేయండి, ఉత్తమా అనండి, మీకు సిరి సంపదలన్నీ లభిస్తాయి అని అద్భుతంగా గోదమ్మ 3వ పాసురంలో అనుగ్రహించారు. మరి వ్రతం ఆచరిద్దామా? ఉత్తమా అందామా? ఆండాళ్ తిరువడిగలే శరణం అందామా? అందాము. జై శ్రీమన్నారాయణ.